స్టార్ట్ ఫ్రమ్ ఈ పాపులేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ మాట్లాడారు. అన్ని టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎవరు ఏంటి ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ మీరు కవర్ చేశారు. ఇంకా నేను కవర్ చేయడం నాకేం మిగిలింది లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విహెచ్ఎస్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ట్రాన్స్జెండర్స్ అందరూ కలిసి యునైట్ అయ్యి ఉండాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చుకొని ఒక వన్ స్టాప్ సెంటర్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేసి అట్ ద ఇనిషియేషన్ ఆఫ్ వన్ స్టాప్ సెంటర్ అంటే there are only 10 to 15 members at the initiation of registration time of 10 to 15 members మాత్రమే రిజిస్టర్ అయినటువంటి వన్ స్టాప్ సెంటర్ని విహెచ్ఎస్ సపోర్ట్ ముందు తీసుకొచ్చి ఈ రోజున మోర్ దాన్ 1000 పీపుల్ రిజిస్ట్రేషన్ చేసి అన్ని రకాలుగా వారిని వెల్ఫేర్కి సపోర్ట్ చేస్తున్నారు విహెచ్ఎస్ వాళ్ళు. వారు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది పూర్తిగా మీ అందరికీ తెలియజేసే ఉంటారు. సో ఇందులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. సో I have seen lot of changes and developments in both PG groups. So madam ఇప్పుడు చెప్పారు, అట్లాగే మేడమ్స్ కూడా మాట్లాడారు, మన వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు చాలా ఇష్యూస్. సో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటంటే బేసిక్గా ఏ గ్రూప్ అయినా ఏ పాపులేషన్ అయినా కీ పాపులేషన్ అయినా డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి, మేము మా కాళ్ళ మీద నిలబడాలి అన్నప్పుడు దే నీడ్ సమ్ కమిట్మెంట్. సో సార్ ఇప్పుడు కమిట్మెంట్ అనే విషయం మీరు ముందుకు తెస్తున్నారు, ఏమి మేము కమిట్మెంట్లో మిస్ అయ్యామని మీరు అడగవచ్చు. బట్ దెర్ ఈస్ సమ్ ల్యాక్ ఇన్ కమిట్మెంట్ అమాంగ్ యువర్ సెల్ఫ్. సో అంటే మీ అందరి ముందు నేను ఈరోజు ఈ విషయాన్ని ముందుకు తేవడంలో కారణం ఏంటంటే వన్ స్టాప్ సెంటర్ పెట్టారు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, దే ఆర్ ట్రైన్ టు అప్లిఫ్ట్ దెమ్సెల్వ్స్ అనేది తెలిసిన తర్వాత మేము వీ హావ్ విజిటెడ్ ద ట్రాన్స్జెండర్స్ గ్రూప్ అండ్ ద వన్ స్టాప్ సెంటర్ విహెచ్ఎస్ వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వీఆర్ గివింగ్ సర్టన్ సర్వీసెస్ లైక్ uplifting of the transgenders and medical aids and education పరంగా అయితేనేమి సోషల్ ఎకనామిక్ పరంగా అయితేనేమి మేము సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో సైమల్టేనియస్గా we come across Janashikshana Sansthan organization. So we had a lengthy discussion, a full day discussion with Janashikshana Sansthan and VHS and TG groups. How can we support this TG group? And one day we have discussed for more than one day. So వీళ్ళ పెద్దలందరూ కూర్చొని మేము ఎంతసేపు we are going for begging. We are going for begging. Some people are going for sex work. Some people are going for their own married life. అని చెప్పినప్పుడు వీళ్ళలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు, 2 రకాల కోర్సు కూడా కలిసి ఉన్నారు. సో హౌ టు అప్లిఫ్ట్ దెమ్ అన్నప్పుడు మాకేమైనా కోర్సులు నేర్పించినట్లయితే మేము నేర్చుకుంటామన్నారు. సో అందుకు ముందుగా వాళ్ళకి నచ్చినప్పుడు కోర్సులే చేయించాలి, వాళ్ళు నేర్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మన జనశిక్షణ సంస్థానం వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్న కోర్సులో కొన్ని లింక్ చేసి బ్యూటీషియన్ కోర్స్ చేయించాం ఫస్ట్. సో బ్యూటీషియన్ కోర్స్ చేయించినప్పుడు నియర్లీ 30 మంది మేము జాయిన్ అవుతామని చెప్పేసి పేర్లు ఇచ్చారు. కోర్సు స్టార్ట్ చేస్తే 20 మంది అయ్యారు. 6 months కోర్స్ కంప్లీట్ చేస్తే 10 మంది మాత్రమే మిగిలారు. సర్టిఫికేట్ 7 మంది మాత్రమే వచ్చింది. సో వేర్ ఇస్ ద కమిట్మెంట్? యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసర్ మీరు చెప్పండి మేడం, కమిట్మెంట్ ఎక్కడ ఉంది? I don't want to comment them directly. When you have commitment to stand on your legs, సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు? బ్యూటీషియన్ కోర్స్ చేసినటువంటి 7 మంది కూడా మీరు బీసీ వెల్ఫేర్ ఏడీ మేడం వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఇచ్చి మీ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఓన్ బ్యూటీ పార్లర్ పెట్టుకొని రన్ చేసుకోండి, అదర్ పాపులేషన్ అవసరం లేదు, మీలో మీరే చేసుకోండి, ఒక వన్ స్టాప్ సెంటర్లో ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయండి అని చెప్తాము. టిల్ నౌ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ హ్యాపెన్.
నో మేడం, అంబ్రిల్లా కాబట్టి వాళ్ళకనే చేసుకోమని చెప్తున్నాం. అవును సార్, వాళ్ళలో వాళ్ళకి యాక్చువల్లీ వేరే తెగలు ఉంటే LGBTQI. We are not dividing. We are looking at human being. That's all. అవును సార్, మీరు ఇప్పుడు చెప్పింది నేను చెప్తున్నాను. హ్యూమన్ బీయింగ్ లాగే చూడాలి, వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగే చూడాలి, వాళ్ళందరూ వెల్ఫేర్ కోసం వాళ్ళు పాటుపడాలి, వాళ్ళందరూ వాళ్ళ అప్లిఫ్ట్ కోసం మనం హెల్ప్ చేయాలి. వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్, నాట్ వీఆర్ దేర్ టు డివైడ్ దెమ్ ఇన్ సర్టన్ రేసెస్. మనలో కూడా బోల్డ్ రేసెస్ ఉన్నాయి, బోల్డ్ రీజన్స్ ఉన్నాయి, బోల్డ్ క్యాస్ట్ ఉన్నాయి. ఈ విషయం నేను మా ప్రిన్సిపల్ సార్తో కూడా డిస్కస్ చేస్తాను. సో జెండర్ సెగ్రిగేషన్ అన్నది ఆ పాయింట్ నుంచి మొదలైతే డాక్టర్స్ తరఫు నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని యాక్సెప్టెన్స్ అన్నది మెడికల్ ఫీల్డ్ నుంచి కూడా ఉంటుంది అన్నమాట. రైట్, వీ విల్ ట్రై టు ఇన్కల్కేట్ దాట్ అండ్ హోప్ఫుల్లీ విల్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్. ఇంకేమన్నా మెడికల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేయాలంటే నాకు చెప్పండి, నేను సార్కి ఐ విల్ ఫార్వర్డ్ ది ఇన్ఫర్మేషన్ టు సార్. థ్యాంక్ యూ. సిబిఎస్ ద్వారా వాళ్ళకి మాకు లేమన్ నుంచి కిట్స్ అని కాండోమ్స్ అని ఇట్లా అన్నింటి కూడా ప్రొవైడ్ చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సభకి నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ who are present here. VHS has given a wonderful briefing and what is all under one umbrella. Transgenders అందరూ ఒక అంబ్రెలా ఉన్నారు, కానీ ఇప్పుడు మొత్తం గ్రూప్స్ అందరినీ కూడా గవర్నమెంట్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, తద్వారా పెన్షన్కి ఎలిజిబిలిటీ కల్పించడం జరిగింది. సో దాని ద్వారా చాలామంది లబ్ధి పొందారు, ఇప్పుడు కూడా లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా వాళ్ళకి వెల్ఫేర్ అనేది స్టార్ట్ అయింది. దానికి కంటిన్యూషన్గా మన ఏపీ సాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా వివిధ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం, దానిలో భాగంగా VHS సంస్థ వారు ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ని 3 years ముందే ఇక్కడ మన కేజెస్ అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ వచ్చిన తర్వాత చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. హెల్త్ పరంగా వాళ్ళకి స్టిగ్మా అనేది లేకుండా, వాళ్ళకి HIV AIDS ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్, ART మెడిసిన్, అలాగే ఫ్రీ ట్రీట్మెంట్, అలాగే మిగతా ట్రీట్మెంట్స్లో కూడా వాళ్ళకి ముందుగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తర్వాత మేము ఇప్పుడు ఎవరైతే పాజిటివ్స్ ఉన్నారో డిజీజ్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇందాక చర్చించినట్టు చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా లిస్ట్ అవుట్ చేయమని స్టార్ట్ చేసాం. ఎవరైతే పెన్షన్ తీసుకోవట్లేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీఎన్రోల్ చేయడానికి ఏపీ సాక్స్కి రికమెండ్ చేస్తూ లెటర్ని మేము పంపిస్తాం త్వరలో. అదే కాకుండా ఇక్కడ చాలామంది లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, అందరూ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో వీళ్ళని ఇక్కడ స్టిగ్మా లేకుండా మనతో పాటు వీళ్ళు కూర్చున్నారు, చాలా సంతోషం టీచర్స్ ఇక్కడ. సో ఇంకా మనం వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఈ సిగ్నల్ పాయింట్స్లో, అలాగే ట్రైన్స్లో, బస్సెస్లో మనం వాళ్ళని బెగ్గింగ్కి చూడము, అప్పుడే వాళ్ళ సాధికారత అన్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే బెగ్గింగ్ అనేది వాళ్ళకి హ్యాబిట్యూడ్గా అయిపోయింది. దాన్ని అంటే వాళ్ళ ఆదాయ మార్గాలు దానికి దీటుగా పెంచగలిగితే, వాళ్ళకి వేరే మార్గాలు చూపగలిగితే తప్పకుండా వాళ్ళ బెగ్గింగ్ అనేది లేకుండా వేరే డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా మనం రాబోయే రోజుల్లో వాళ్ళని మంచి హోదాలో, మంచి స్థితిలో చూడాలని కోరుకుందాం. సో ఇప్పుడు వీళ్ళకుండే సమస్యలు జిల్లాలో, అంటే నేను కొత్తగా వచ్చాను, ఇంకా మనం కలెక్టివ్గా వాళ్ళకుండే సమస్యల్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఒక సింగిల్ విండో, ఎవరికి వాళ్ళే వెళ్ళిపోవడం కాకుండా సింగిల్ విండో ద్వారా, ఇంతకుముందు కూడా డాక్యూ అంటే డిఎంఎన్హెచ్ ఆఫీస్లో మన ద్వారా ఒక సింగిల్ విండోగా వాళ్ళంతా సమస్యలన్నీ ఒక కలెక్టివ్గా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని దాన్ని సర్టిఫై చేసి కలెక్టర్ గారికి వెళ్ళేది. వాళ్ళకే అకౌంట్ సింగిల్ విండో అంటారు. ఆ విధంగా మనం ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్స్కి కలెక్టివ్గా వెళ్తాయి ఆ సమస్యలు. సో మనం సర్టిఫికేట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. సో ఆ విధంగా ఆ సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు అందరం కలిసిమెలిసి. సో
సో ఈ సింగిల్ విండో పద్ధతి అనేది మనం రాబోయే రోజుల్లో తప్పక పాటిస్తాం. ఆ విధంగా వాళ్ళ సమస్యలు